తెలంగాణ సీఎల్పీ లీడర్ వ్యవహారం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. సమావేశం ముగిసి 48 గంటలు కావస్తున్నా అధిష్టానం ప్రతిపక్ష నేతను ప్రకటించకపోవడంతో సీఎల్పీ నేత ఎవరు అన్న ఆసక్తి పెరిగిపోతోంది. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేతను ప్రకటిస్తారా లేక అధిష్టానంతో లాబియింగ్ ఉన్న నేతకు పదవి కట్టబెడతారా అనేది పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రెండవ శాసనసభ కొలువుదీరి 2 రోజులు గడిచింది. ఆనవాయితీగా సీఎల్పీ నేత ఎవరన్నది అసెంబ్లీకి ఒక్కరోజు ముందుగానే కాంగ్రెస్ ప్రకటించేది. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. సీఎల్పీ పదవి కోసం సీనియర్ల నుంచి గట్టి పోటీ ఉండడంతో శాసనసభ పక్షం సమావేశం నిర్వహించి అధిష్టానానికి నివేదిక పంపించారు. ఇది జరిగి కూడా 2 రోజులవుతోంది. అయినా తెలంగాణ అసెంబ్లీలో పార్టీని నడిపించేది ఎవరన్నది ఇంకా కాంగ్రెస్ అధినేత రాహుల్ తేల్చలేదు. దీంతో కాంగ్రెస్ నేతలంతా సీఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేస్తారా అని ఢిల్లీ వైపు చూస్తున్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే ప్రతిపక్ష నేతను పరిశీలకుడు కేఎస్ వేణుగోపాల్ ప్రకటిస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ సీఎల్పీ నేత ఎవరన్నది హైకమాండ్ ప్రకటిస్తుందని చెప్పారు. రాహుల్ ఢిల్లీలో లేకపోవడంతో తిరిగి రాగానే సీఎల్పీ నేత పేరును బయట పెడతారన్నారు. కానీ అది జరగలేదు. అసెంబ్లీలో ఏ 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినా సీఎల్పీ నేతపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎప్పట్లాగే పాత నేతలకు పదవులు కేటాయిస్తుందా లేక ఎవరూ ఊహించని నేతకు పదవీ యోగం కల్పిస్తుందా అని ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లు ముందు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి దక్కుతుందన్న దానిపై ఎమ్మెల్యేలు ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. శ్రీధర్ బాబు పేరు కూడా వినిపిస్తోంది. పైరవీలు చేసేవారికి కాకుండా పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతున్నారు. కష్టకాలంలో పదవులు కేటాయిస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. పైరవీకారులకు పదవులిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం మెజారిటీ అభిప్రాయానికి గౌరవించి పదవి కేటాయిస్తేనే అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కోగలదని మరికొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. శనివారం ఉదయానికే సీఎల్పీ నేతను ప్రకటించొచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం వల్లే సీఎల్పీ నేత ప్రకటన ఆలస్యమైందని పార్టీ నేతలు చెప్తున్నా అసలు కారణం అది కాదని చెప్తున్నారు. ఎవరిని నియమిస్తే పార్టీ లాభపడుతుందనే ఆలోచనతోనే ఆలస్యమవుతోందంటున్నారు.